భూమి నుంచి చంద్రుడికి ఉన్నటువంటి దూరం 3,84,400 కిలోమీటర్లు. మీరు చంద్రుడిని చూసారా? మీరు ఆకాశం వైపు ఇలా తల్ల పైకెత్తి చూస్తే మీకు ఎవరు కనపడతారు? చంద్రుడు కనపడతాడు. చంద్రుడు దేవుడు కాదు, చంద్రుడు ఒక గ్రహం. కరెక్ట్గా శ్రీకాకుళం నుంచి చంద్రమండలానికి ఉన్న దూరం ఎంతో తెలుసా? 3,84,400 కిలోమీటర్లు. 1969 జూలై 21వ తారీఖున నీలాంటి నాలాంటి 3 మానవులు అపోలో 11 అనేటువంటి ర్యాకెట్ మీద 3,84,400 కిలోమీటర్ ప్రయాణం చేసి ఆ చంద్రమండలం మీద కాలు మోపారు. గొప్ప విషయం కదా. మీ ఇంటి పక్కన ఎవరైనా అమెరికా వెళ్తే వాళ్ళని ఎలా చూస్తావు? నువ్వు అమెరికా వెళ్ళారంటండి అని చాలా గొప్పగా చూస్తారు కదా. మరి ఒక గ్రహాన్ని దాటి మరొక గ్రహంలోకి వెళ్ళిన 3 మానవులు గొప్పోళ్లే కదా. ఆ 3 మానవుల పేర్లు చెప్తాను నేను, మీకు గుర్తుండవు, కానీ చాలామంది చదువుకున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి దైవజనుడు చెప్తుంది నిజమా కాదా అనేటువంటి విషయాన్ని మీరు కూడా ఆలోచన చేసి వినాలి. కాబట్టి ఆ 3 మానవుల పేర్లు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకల్ కాలిన్స్. 3 అమెరికన్ ఆస్ట్రోనాట్స్ అనమాట, అమెరికాలో ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే చంద్రమండలం మీదకి అలా కాలు మోపారో వారు గట్టిగా ఒక కేకేశారండి. ఆ కేక ఏంటో తెలుసా? హల్లెలూయా అనేటువంటి కేకేశారు. ఇంకా వారి నోట నుంచి ఏ మాట వచ్చిందంటే, ఆ చంద్రుడి మీద అలా మొట్టమొదటిసారిగా కాలు మోపిన ఆ వ్యక్తి హల్లెలూయా అని గట్టిగా దేవుని స్తుతించాడు. చెప్పండి, హల్లెలూయా అనే మాటకు అర్థం ఏంటి? ఉండండి ఒకసారి వినండి, చెప్తురు కానీ. హల్లెలూయా అనే మాటకు అర్థం ఏంటి? దేవుని స్తుతించుడా. మమ్మల్ని ఇన్ని లక్షల కిలోమీటర్లు క్షేమంగా నడిపించావు, అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా అని ప్రభువుని గణపరిచారు. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు చదువురాని పామరులు, పేదవారు, తక్కువ కులస్తులే యేసు ప్రభు వారు నమ్ముకుంటారు, మాలాంటి గొప్పవారం యేసు ప్రభువుని నమ్ముకోమని అనుకుంటారు చాలామంది. ఒక విషయాన్ని చెప్తాను. ప్రపంచాన్ని ఒక్కసారి నేను ఒక 50 దేశాలు తిరిగానండి, 50 దేశాలు తిరిగాను. కానీ అన్ని దేశాల్లో కూడా ఉన్నతమైన పదవుల్లో ఉన్నటువంటి వారు, అనేక వస్తువుల్ని కనిపెట్టినటువంటి వారు, లేకపోతే ఉన్నతమైనటువంటి నోబెల్ ప్రైజ్ గ్రహీతలు, ఇంకా చెప్పాలంటే ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆరాధికులే. హల్లెలూయా. ఆ 3 జ్ఞానులు కూడా ఆ చంద్రమండలం మీదకి వెళ్ళి ఎవరిని కనపరిచారు? యేసయ్యను కనపరిచారు, జీసస్ క్రైస్ట్ని కనపరిచారు. అక్కడ బైబిల్ గ్రంథాన్ని చదివారు. అక్కడ బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్ళి, మీరు ఎంతమంది బైబిల్ గ్రంథాన్ని తెచ్చుకున్నారు? చూపించండి, మీ గ్రంథాన్ని చూపించండి. అన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి బైబిల్ గ్రంథాన్ని మోసుకుని వెళ్ళి అక్కడ బైబిల్ గ్రంథాన్ని చదవటం మాత్రమే కాకుండా ప్రతి ఆదివారం కూడా మనము ప్రభురాత్రి భోజనం చేస్తాం కదా. ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి? రొట్టె ద్రాక్షారసం. ఆ రొట్టె ద్రాక్షారసం కూడా చంద్రమండలం మీద విడిచిపెట్టొచ్చి యేసయ్య నామాన్ని మహింపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు తక్కువ కులస్తుల దేవుడు కాదు, ఆ వారికి మాత్రమే దేవుడు కాదు, ఆయన అందరికీ ప్రభువు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ ప్రభు. వచ్చిన తర్వాత మళ్ళీ భూమికి క్షేమంగా వచ్చేసారు వాళ్ళు. వచ్చిన తర్వాత మరొక వ్యోమగామి, అతని పేరు జేమ్స్ బి ఎర్విన్. చెప్పండి, జేమ్స్ బెన్సన్ ఎర్విన్ అతని పేరు. అతడు 1971వ సంవత్సరంలో మరలా చంద్రమండలం మీదకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈసారి ఏం చేశాడంటే చంద్రమండలం మీద జీప్ నడిపాడు అండి. ఏమి నడిపాడు? జీప్ నడిపాడు. అక్కడ రాళ్ళు అవన్నీ కూడా భూమికి తీసుకొచ్చాడు. సో ఆ వ్యక్తి భూమికి తిరిగి వచ్చిన తర్వాత అనేక మంది ఆ వ్యక్తిని పిలుస్తున్నారు. అయ్యా, మీరు చంద్రమండలం మీద కాలు మోపినటువంటి గొప్ప గనులు, మీరు మా ప్రాంతానికి రావాలి. చంద్రమండలం మీద, చంద్రుడి మీద మీకు జరిగినటువంటి అనుభవాలు మాతో చెప్పాలి. మీలాంటి వారి యొక్క రాక మాకెంతో దీవెన అని అనేక మంది పిలుస్తున్నారండి. కాలేజీలో వాళ్ళు పిలుస్తున్నారు, యూనివర్సిటీ వాళ్ళు పిలుస్తున్నారు, అనేక దేశస్తులు పిలుస్తుంటే ఆయన అనేక ప్రాంతాలకు వచ్చాడు. భారతదేశానికి వచ్చాడు, విజయవాడ పట్టణానికి వచ్చాడు, గుంటూరు పట్టణానికి, నేను ఎక్కడైతే స్వార్థ సేవ చేస్తున్నానో ఆ పట్టణానికి వచ్చాడు. PWD గ్రౌండ్స్ అని ఉంటాయి విజయవాడలో, ఆ గ్రౌండ్కి వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళుతున్నా మీ యొక్క ప్రతిస్పందన ఏంటనంటే
ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నాను చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి మీరందరూ కూడా. ఆయన ఏం చెప్పేవాడు, ఆయన ఏం చెబుతూ ఉండేటువంటి వాడు అంటే, ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు. నేను ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో కూడా చెప్తాను. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్ దట్ మ్యాన్ స్టెప్డ్ ఆన్ ద మూన్, బట్ ఇట్స్ ఇండీడ్ ఏ గ్రేట్ థింగ్ దట్ గాడ్ స్టెప్డ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. చప్పలు కొట్టండి. తెలుగులో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరింటి బ్రతుకు కలిగిన మానవుడు 3,84,400 కిలోమీటర్ల ప్రయాణం చేసుకుంటూ చంద్రమండలం మీదకి వెళ్ళటం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సర్వేశ్వరుడు, ఆది పరాశక్తి అంటామే, దేవుడు అంటామే, స్వయంభవుడు అంటామే, ఆ దేవుడు మానవుని రక్షించడం కొరకు ఈ లోకానికి అడుగు పెట్టడం గొప్ప విషయం అన్నాడు. ఈరోజున క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తుని క్రిస్టోస్ అండ్ మాస్ అనే రెండు పదాల యొక్క కలయిక క్రిస్టస్ మాసే క్రిస్మస్ అయితే, ఆ క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించుట. అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదిన వేడుకలు కాదు. క్రిస్మస్ ఎప్పుడన్నా మీరు జరుపుకోవచ్చు, నువ్వు క్రీస్తుని ఆరాధించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవాది దేవుడు ఈ లోకానికి అరుదించినటువంటి ఆ సందర్భమే క్రిస్మస్. పాపులందరినీ రక్షించటానికి, మానవులందరినీ రక్షించటానికి, మానవులందరికీ నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి, మనుషుల నుండి భయాన్ని తీసివేయటానికి, మనిషికి శాంతిని ఇవ్వటానికి జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరమును విడిచి, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు అడుగుపెట్టినటువంటి ఆ సందర్భమే క్రిస్మస్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాక్యము శరీరధారగా ఈ లోకానికి వచ్చి మన మధ్య నివసించింది. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. చూడండి, వాక్యము అంటే శబ్దము. వాక్యం అంటే ఏంటి? శబ్దం. తెలుగులో వాక్యం అన్నారు, ఇంగ్లీష్లో ద వర్డ్ అన్నారు. అదే మనము గ్రీకు భాషలో ఆలోచన చేస్తే వాక్యాన్ని లోగోస్ అన్నారు. ఏమన్నారు? లోగోస్ అన్నారు. సంస్కృత భాషలో వాక్యాన్ని ఏమన్నారంటే ఓం అన్నారు. శబ్దాన్ని ఏమన్నారు? ఓం. తెలుసు కదా మనందరికీ కూడా. ఇప్పుడు చూడండి, ఈ మనం ఎవ్వొక్కరు కూడా తయారు చేయక క్రితము, సృజింపబడక క్రితము ఈ విషయంలో ఏముందంట? మొదలు ఏముందంట? శబ్దం ఉందట. ఆ శబ్దమే దేవుడంట. ఆ శబ్దమే దేవుని వద్ద ఉన్నది. ఇప్పుడు ఆ శబ్దమే, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య నివసించెను. ఆ శబ్ద బ్రహ్మ స్వరూపము, ఆ శబ్దమే యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసు ప్రభు వారు వాక్యమైనటువంటి దేవుడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మన భారతదేశంలో ఒక తాత్వికవేత్త ఉంటూ ఉండేవారు. ఆయన పేరు స్వామి వివేకానంద. ఎంతమంది తెలుసు కదా? స్వామి వివేకానంద హైందవులకి ఒక గురువుగా, మత గురువుగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశాడండి. ఆ పుస్తకం ఎందుకు రాశాడు కూడా చెప్తాను. 1893 సంవత్సరంలో, అంటే సుమారుగా 100 సంవత్సరాలు, 120 సంవత్సరాల క్రితం ఆయన అమెరికాలో ఉన్నటువంటి చికాగో అనే ప్రాంతానికి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడంటే అక్కడ ఆల్ రిలీజియస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అందరూ మతస్థులు కూడా ఒక చోట చేరి ఇలాగే మీటింగ్ పెట్టుకుంటే, మన భారతదేశం నుంచి హైందత్వాన్ని, హిందూ మతాన్ని ప్రాతినిధ్యం వహించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన కూడా మైక్ ఇచ్చారు. మైక్ ఇస్తే ఆ మైక్లో మొదటగా మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ఏమన్నాడంటే, మై డియర్ బ్రదరన్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. అంటే దాని మాటకు అర్థం ఏంటంటే, నా అమెరికా సహోదరి సహోదరులారా అని ఎప్పుడైతే పిలవగానే అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి అమెరికా వాళ్ళు అలా అనరు, ప్రతి ఒక్కరిని సహోదరుడు సహోదరి అని అనరు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అని అంటారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే తను ఆ మైక్ తీసుకుని అలా మాట్లాడినప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏం మాట్లాడతాడులే, కాషాయ బట్టలు వేసుకున్నాడు, మేము సూట్లు వేసుకున్నాం, చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతాం, ఈ వ్యక్తి ఏం మాట్లాడతాడులే అని అనుకున్నారు. కానీ అతను మాట్లాడుతుంటే పెట్ట కొంచెం కోతగనంలాగా అద్భుతంగా మాట్లాడాడండి. అందరూ ఆశ్చర్యపోయారు, వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కానీ అతని యొక్క మాట, అతని యొక్క తలాంతు, అతని యొక్క టాలెంట్ చూసి నిలిచిపోయి అయిపోయిన తదుపరి
5 నిమిషాలు లేచి చప్పట్లు కొట్టారు అందరూ కూడా. అద్భుతమైన ప్రసంగం. మా జీవితంలో ఇంత గొప్ప ప్రసంగాన్ని వినలేదని అనేక మంది విదేశీయులు చప్పట్లు కొట్టారు. నో డౌట్ భారతదేశంలో మన భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాల్లోకి ఎగురువేసినటువంటి ఘనుడు స్వామి వివేకానంద. మన దేశం యొక్క గొప్పతనం గురించి చెప్పాడు. మన దేశంలో కళలు, సంస్కృతులు ఇవన్నీ చెప్పేటప్పటికి అందరూ సంతోషించారు. అంత మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళి ఆయన క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసుకోగలిగాడు. నేను ఆ విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అసలు క్రీస్తు ఎవరు, క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, అసలు క్రీస్తు యొక్క దైవ లక్షణాలు ఏంటి, క్రీస్తు ఎందుకు మరణించాడు, ఎందుకు జన్మించాడు, ఎందుకు ఆయన మృత్యుంజయుడయ్యాడు అని క్రీస్తు గురించి, బైబిల్ గ్రంథం గురించి చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత భారతదేశానికి వచ్చి ఆయన ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం పేరు ప్రబోధ రత్నాకరం. ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో ఆయన పీఠిక రాశాడు, అంటే ముందు మాటలు రాశాడు, ఆయనే సొంత మాటలు రాశాడు. అదేంటంటే, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము ద్వారా సర్వప్రపంచం నిర్మాణమైనవి, ఆ వాక్యమే జగత్తుకు మూలం, ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే ఆదిలో ఓం ఉంది, ఆ ఓమే దేవుడు, ఆ ఓమే, ఆ శబ్దమే శరీరాన్ని ధరించి రక్తమాంసాలు ధరించి ఈ లోకానికి వచ్చింది. ఆ శబ్దం ఎవరో కాదు, ఆది శబ్ద బ్రహ్మ స్వరూపము యేసుక్రీస్తు అని రాసి కింద స్వామి వివేకానందాన్ని సంతకం పెట్టాడు. ఆలోచన చేయండి, ఈరోజున యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైనటువంటి దేవుడు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు జన్మ చారిత్రాత్మకమైనది. చెప్పండి, చారిత్రాత్మకమైన, చరిత్ర ఒప్పుకునేటువంటి వ్యక్తి యేసు ప్రభువారు. చూడండి, కొంతమంది వ్యక్తులు ఉంటారు, వారిని పురాణ పురుషులు అంటారు. ఏమంటారు? వారు పురాణానికి మాత్రమే పరిమితంగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చరిత్ర పురుషుడు. ఆయన గురించి చరిత్రలో మనకు ఆధారాలు ఉన్నాయి. చూడండి, ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, చాలా విలువైన మాటలు మీరు వింటున్నారు. ఒక వ్యక్తి ఉన్నాడండి, చాలా ఇంగ్లాండ్ దేశంలో చాలా జ్ఞానాన్ని సంపాదించాడు. అతని పేరు ఫ్రాంక్ మారిసన్. చెప్పండి. ఈ వ్యక్తి నీవలే నావలే తక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కాదు. పాండిత్యాన్ని, ప్రపంచంలో అన్ని సబ్జెక్ట్స్ మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఒక నాస్తికుడు, దేవుడు లేడని వాదించేటువంటి వాడు. తన స్నేహితులందరూ ఒకరోజు తన దగ్గరకు వచ్చి, ఎక్కడ చూసినా యేసు ప్రభు పేరు మారుమ్రోగిపోతుందయ్యా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా అనేక మంది యేసు ప్రభుని నమ్మేసుకుంటున్నారు. నువ్వెంతో జ్ఞానం ఉంది కదా, నీకెంతో పాండిత్యం ఉంది కదా, ఎంతో విజ్డమ్ నీకుంది కదా, అందుని బట్టి ఇదిగో డబ్బు నీ చేతిలో పెడుతున్నాం, నువ్వు ఏం చేస్తావో తెలీదు, యేసు ప్రభు చరిత్రలో లేడు అని నిరూపించు అని డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇస్తే ఖచ్చితంగా చేస్తాను, నాకు అంత జ్ఞానం ఉంది కాబట్టి అనేక దేశాలు వెళ్తాను, యేసు ప్రభు వారు ఎక్కడ సంచారం చేశారో ఆ ప్రాంతానికి నేను వెళ్తాను. అంటే వాస్తవానికి బైబిల్లో యేసు ప్రభు వారు ఇజ్రాయెల్ దేశంలో సంచారం చేశారని, యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో సంచారం చేశారని ఉంది. ఇశ్రాయేల్ దేశానికి వెళ్తాను, అవి నిజంగా ఉన్నాయా లేవా, చరిత్ర పుస్తకాలు తిరగేస్తాను, చరిత్రకారులు చెప్పిన విషయాలు తిరగేసి యేసు ప్రభు వారు అబద్ధం, యేసు ప్రభు వారు ఈ లోకంలో లేడు, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించలేదు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సమస్త మానవాళి కొరకు మరణించలేదు, ఇదంతా బోటకం అని నిరూపించడానికి బయలుదేరాడు. డబ్బు తీసుకున్నాడు, వెళ్ళి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు, యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళాడు. అనేకమైన ఆధారాలు చూస్తున్నాడు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, పురాతత్వ ఆధారాలను గమనిస్తున్నాడు, చరిత్రలో ఉన్న ఆధారాలు గమనిస్తున్నాడు. చరిత్రకారులు అంటే ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నాడు. ఆ తర్వాత రోమా చరిత్రకారులు అనేటువంటి సుటోనియస్ అనేటువంటి చరిత్రకారులను తీసుకున్నాడు, వాళ్ళు రాసిన గ్రంథాలు చూశాడు. ఆ తర్వాత ఆ ప్రాంత యేసుప్రభు ఎక్కడైతే పుట్టాడో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. యేసుప్రభు ఎక్కడైతే ఆయన జీవించాడో ఆ యొక్క కపెర్నహూమ్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. యేసుప్రభు ఎక్కడ సిలువ వేయబడ్డాడో ఇవన్నీ కూడా దగ్గరుండి తప్పు అని నిరూపిద్దామని అనుకున్నాడు. కానీ అవన్నీ నిజాలుగా తేలుతున్నాయి.
ఇందులో ఏమి అవాస్తవం లేదన్నట్లుగా తనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా డబ్బు ఇస్తాం నీకు, యేసు ప్రభు అబద్ధం అని ప్రూవ్ చేయి అని అంటే ఇంకా డబ్బు తీసుకున్నాడు. ఇజ్రాయెల్ దేశం అంతా తిరిగాడు, పక్కనున్న ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, పాలస్తీనాకు వెళ్ళాడు, ఆ తర్వాత ఆ ప్రాంతాల సిరియా దేశానికి వెళ్ళి బైబిల్ తప్పు, యేసు ప్రభు వారు బూటకం అని చెప్దాం అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తికి మనసు రాట్లా. అందుని బట్టి ఆ స్నేహితులందరికీ ఒక విషయం చెప్పాడు, నన్ను క్షమించండి, నేను యేసు ప్రభు వారు ఈ లోకంలో లేడని, బూటకం అని, ఆయన దేవుడు కాదని నిరూపిద్దాం అనుకుంటున్నాను. కానీ 1% కూడా యేసు ప్రభు వారు దేవుడు కాడని నిరూపించలేకపోతున్నాను. 1% కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నిజ దేవుడు కాదని నిరూపించలేకపోతున్నాను అని చెప్పి ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు హూ మూవ్డ్ ద స్టోన్, ఎవరు ఈ రాతిని దొర్లించారో. మీరు కావాలితే మీకు అందరికీ ఫోన్లు ఉన్నాయి కదండి, గూగుల్ అనేటువంటిది ఉంటుంది మీ దాంట్లో, అందులో ఈ స్పెల్లింగ్ కొట్టండి, హూ మూవ్డ్ ద స్టోన్ అని ఒక పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ఫ్రాంక్ మారిసన్. ఆ వ్యక్తి నాస్తికుడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవడం ప్రారంభించాడో, యేసే నిజ దేవుడిని ఒప్పుకోక తప్పలేదు. ఈ ప్రపంచంలో యెహోవా ఉత్తముడని, యేసు ప్రభు ఉత్తముడని రుచి చూచి నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరైనా క్రైస్తవేతరులు ఉంటే, లైవ్లో ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే, నువ్వు యేసుక్రీస్తు ప్రభు గురించి రుచి చూడకుండా ఆయన నమ్ముకోవద్దు. ఆయన గురించి తెలుసుకో, మొదట ఆయన ఎవరో తెలుసుకో, అప్పుడే ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఒకవేళ ఎవరో పంచదార ఇస్తున్నారని, కొబ్బరికాయలు ఇస్తున్నారని, ఒక పూట భోజనం పెడుతున్నారని, పలహారం ఇస్తున్నారని, బట్టలు ఇస్తున్నారని యేసు ప్రభు నమ్ముకోవద్దు ఎప్పుడు కూడా. అలా నమ్ముకున్నటువంటి విశ్వాసము ఏమైపోద్ది? చల్లారిపోద్ది. యేసయ్యను క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఆయనలో దైవత్వం ఉందా లేదో పరిశీలన చేయండి. ఆయన నిజంగా చరిత్రలో ఉన్నాడో లేదో పరిశీలన చేసే అప్పుడే విశ్వసించండి. అప్పుడే మీ యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది? పటిష్టంగా ఉంటుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు జన్మ ఈ కాలచక్రాన్ని 2 భాగాలుగా విభజించింది. ఇప్పుడు మనందరం ఏ శాఖలో ఉన్నా చెప్పండి, ఏ శాఖలో మనం ఉన్నా? శాలివాహన శాఖలో ఉన్నామా? శాతవాహన శాఖలో ఉన్నామా? పోనీ బుద్ధుడి శాఖలో ఏమైనా ఉన్నామా? మనం బుద్ధుడి శాఖలో ఉన్నామా? మీ ప్రాంతం చాలా బౌద్ధ పరిస్థితులకి కేంద్రంగా ఉందని తెలుసుకున్నాను నేను. పోనీ బుద్ధుడి శాఖలో ఏమైనా ఉన్నామా? అక్బర్ శాఖలో అయినా ఉన్నామా? లేకపోతే గాంధీ శాఖలో అయినా ఉన్నాం? మనం ఏ శాఖలో ఉన్నాం చెప్పండి, అందరూ చెప్పండి. క్రీస్తు శకము. దీన్నే ఏడి అండ్ బీసీ అంటారు. ఏడి అంటే అన్నా డొమినీ, ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఎరా కాల్డ్ ఏడి. ఏడి అంటే అన్నా డొమినీ, అంటే యేసుక్రీస్తు ప్రభు యుగం అని అర్థం. ఆ తర్వాత బీసీ అంటారు. బీసీ అంటే ఏంటి? మీకు అందరికీ ఇంగ్లీష్లో చెప్పడం కంటే తెలుగులో చెప్తాను. క్రీసా, క్రీపు అనే మాటలు విన్నారు మీరు ఎప్పుడైనా? క్రీసా అంటే ఏంటి? వెరీ గుడ్, క్రీస్తు శకం. క్రీపు అంటే యేసు ప్రభు వారు ఆయన పుట్టడం ద్వారా కాలాన్ని 2 భాగాలకు విభజించాడు. ఒకటేంటి? క్రీస్తు పూర్వం, ఇప్పుడు క్రీస్తు శకం. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి జీవించినా సరే, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి జన్మించినా సరే, ఆ వ్యక్తి 2 శకాల్లో ఉండాలి. అయితే క్రీస్తు శకలో ఉండాలి, లేకపోతే క్రీస్తు పూర్వం ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి యేసు ప్రభు వారు ఏమి ఇచ్చాడు? ఉనికి ఇచ్చాడు. ఈ మాట చెప్పండి. ఉనికి ఇచ్చాడు. మీకు అందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? మీ ఆధార్ కార్డులో ఏం రాస్తారు? డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఎవరున్నారు ఇక్కడ? డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీకు ఆధార్ కార్డు ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీకు రేషన్ కార్డు ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ లేకుండా మీకు పాస్పోర్ట్ వస్తుందా? రాదు. ఒక మనిషికి డేట్ ఆఫ్ బర్త్, పుట్టుక తేదీ చాలా ప్రాముఖ్యమైతే, ఆ పుట్టుక తేదీని ఇచ్చింది ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు. నువ్వు ఒకవేళ యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా, యేసు ప్రభువుని ఆరాధించకపోయినా, కనీసం యేసయ్యకి నువ్వు వందనాలు చెప్పాలి. ఎందుకంటే యేసు ప్రభువు నీకు ఏమి ఇచ్చాడు? పుట్టుక తేదీ ఇచ్చాడు, జన్మదినం ఇచ్చాడు. అందుని బట్టి నువ్వు ఏ మతస్థుడివైనా, ఏ కులస్థుడివైనా సరే యేసయ్యకు వందనాలు చెప్పాలి, హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి. ఎందుకంటే యేసు ప్రభువు నీకు ఏమి ఇచ్చాడు? పుట్టుక తేదీ ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుని బట్టి యేసు ఈ లోకంలో లేడని, ఆయన ఈ లోకంలో జన్మించలేదని ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఆయన యొక్క జన్మ కాలాన్ని 2 భాగాలుగా విభజించింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యేసు ప్రభు వారు పుట్టాడు, మనందరి కొరకు ఆయన శిలువ రక్తాన్ని కార్చాడు.
క్రిస్మస్ అనేది చారిత్రాత్మకమైనటువంటి పండుగ. రెండోదిగా క్రిస్మస్ అనేది ప్రవచనాత్మకమైనటువంటిది. ప్రవచనాలు. ఈరోజు చాలామంది ప్రవచనాలు చెప్తున్నారు. ఏంటి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, వాళ్ళు నెగ్గుతారు, వీళ్ళు నెగ్గుతారని ప్రవచనాలు చెప్తున్నారు. కానీ అవి నెరవేర్చబడట్లా. అప్పుడు అవేమవుతాయి? అవి ప్రవచనాలు కాబడవు. మనిషి మదిలో చెప్పేసేటువంటి ఉంటాయి. అవి ప్రవచనాలని చెప్పి కలర్ వేసినంత మాత్రాన అవి ప్రవచనాలు కావు. ప్రవచనము, దేవుని ప్రవచనము 600 అయినా 106 అయినా ఏం చేయబడతాయి? నెరవేర్చబడతాయి. యేసుక్రీస్తు ప్రభు జన్మ గురించి అనేక మంది 700 సంవత్సరాల క్రితం, 750 సంవత్సరాల క్రితము కొంతమంది ప్రవక్తలు, దొంగల ప్రవక్తలు కాదు, నిజమైన ప్రవక్తలు ప్రవచించారు. వారు ప్రవచనం ఎక్కడి నుంచి చెప్పారు? వారి యొక్క మదిలోంచి వచ్చిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు చెప్పారా? ప్రవక్త ఒక ప్రవచనం రిలీజ్ చేశారంటే దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి, ప్రవచనం ఎప్పుడు మనిషి యొక్క ఇచ్చను బట్టి కలుగుతూ, దేవుడు తన భక్తుల్ని ప్రవక్తల్ని ప్రేరేపించగల ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్, ప్రాఫిట్స్ యాజ్ ప్రొఫెసైజ్ ద ప్రాఫిట్స్. ప్రాఫిట్స్ ఏం చేస్తారంటే ప్రవచనాలు రిలీజ్ చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక క్రితమే 750 సంవత్సరాల క్రితము యెషయా అనేటువంటి ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి అగును, మనకు శిశువు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడగు దేవుడు. హల్లెలూయా. He will be called as wonderful God. He will be called as Prince of Peace. He will be called as Eternal Father. ఆయన గురించి చెప్పాడు ప్రవచనం. మీకా అనే భక్తుడు చెప్తున్నాడు, ఓ బెత్లెహేమా, బెత్లెహేము నువ్వు ఎంత మాత్రము తక్కువ దానివి కాదు, నీలో ప్రపంచాన్ని ఏలేటువంటి రాజు పుట్టబోతున్నాడు అని మీకా ప్రవచించాడు. ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు జన్మ ఆకస్మికంగా జరిగింది కాదు, ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనానుసారుడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ప్రవక్త. యేసు ప్రభు ప్రవక్త అన్నటువంటి వారి చేతులు చూపించండి. యేసు ప్రభువారు ప్రవక్త. ఓకే, యేసు ప్రభువారు ప్రవక్త కాదు అంటున్నారు మీరు, అంతేనా? యేసు ప్రభు ప్రవక్త కాదు అన్నటువంటి వారి చేతులు చూపించండి. అదేంటండి, మనకు దేనికి సమాధానం చెప్పమా? ఓకే, ప్రవక్తని ఎంతమంది నమ్ముతున్నారు? ఓకే, 1 2 3 10 చేతులు లేసినాయి. యేసు ప్రభు ప్రవక్త కాదు అన్నటువంటి వారి చేతులు చూపించండి. అప్పుడు అయ్యే చేయాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 1000 మంది ఉన్నారు ఇక్కడ. మనం దేనికి, ఎందుకు, ఏం సమాధానం చెప్తే ఏమొస్తుందో ఆలోచన చేయండి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నేను చెప్తున్నాను, క్లారిటీ ఇస్తున్నాను. యేసు ప్రభు ప్రవక్త కాదు. యేసు ప్రభు ఏం కాదు? ప్రవక్త కాదు. ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో ఆ ప్రవచనానుసారుడు. హల్లెలూయా. ప్రవక్తల కంటే గొప్పవాడు, ప్రవక్తల కంటే అతీతుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన భూపోతులకు అధిపతి, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన లోక రక్షకుడు. హల్లెలూయా. ప్రవక్తలతో కంపేర్ చేయొద్దు. ఏమండి, యేసు ప్రభు ప్రవక్త అని చెప్పి ఆయన ప్రక్కన దోసేయద్దు. ప్రవక్తల కంటే గొప్పగానుడు. ఏ ప్రవక్త అయినా కన్య గర్భాన్ని జన్మించాడా? ఆన్సర్ చేయండి. ఏ ప్రవక్త అయినా కన్య గర్భాన్ని జన్మించాడా? ఏ ప్రవక్త అయినా సరే యేసు ప్రభు లాంటి బోధలు చేశాడా? ఏ ప్రవక్త అయినా సమస్త మానవాళ్ళు కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడా? ఏ ప్రవక్త అయినా సరే పాపము లేకుండా, జన్మ కర్మ పాపాలు లేకుండా, పాపరహితుడుగా ఈ లోకంలో జీవించిన వాడు ఎవరైనా ఉన్నారా? ఏ ప్రవక్త అయినా సరే జన్మ కర్మ పాపాలు లేకుండా, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను జయించిన ప్రవక్త ఎవరున్నారా ఈ ప్రపంచంలో? లేరు. ఏ ప్రవక్త అయినా సరే మరణాన్ని తిరిగి జయించాడా? ఏ ప్రవక్త అయినా సరే పరలోక రాజ్యానికి ఒలీవ కొండ నుంచి ఆరోహణమయ్యాడా? ఏ ప్రవక్త అయినా సరే నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మీ కొరకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నానని చెప్పాడా? ఏ ప్రవక్త అయినా సరే ఈ లోకానికి రెండోసారి వస్తాను, మేఘాల మీద వస్తానని ఏ ప్రవక్త అయినా చెప్పాడా? చెప్పండి. అలా చెప్పనోళ్ళని ప్రవక్తని, అలా చెప్పిన యేసుక్రీస్తు ప్రభుని ప్రవక్తనంటే నిన్నేమనాలా? యేసు ప్రభు ప్రవక్త కాదు,
ప్రవక్తల కంటే గొప్పవాడు. ప్రవక్తలందరూ ఎవరి గురించి అయితే చెప్పారో ఆ ప్రవచనానుసారుడు. హల్లెలూయా. ఈరోజున ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ వారు అద్భుతమైన క్రిస్మస్ కూడికని ఏర్పాటు చేశారు. ఇది ఒక ప్లే గ్రౌండ్లో జరుగుంటే కనుక ఇది ఒక గంభీరమైన సభ అయిపోను. అఫ్కోర్స్ ఇప్పటికే ఏమండి ఈ శ్రీకాకుళంలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్స్ అని నేను భావిస్తున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నిజంగా ఎంత కాంగ్రిగేషన్, శ్రీకాకుళం అంతా ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా అనిపిస్తున్నారు. కొన్ని కారణాలను బట్టి గ్రౌండ్లో జరగాల్సినటువంటి కార్యక్రమము ఎక్కడ జరిగింది, ఇక్కడ జరుగుతుంది. దైవజనులు వారి కుటుంబము ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ కూడా నన్ను సుమారుగా 2 నెలల క్రితం మా ఆఫీస్కి కాల్ చేసి, అయ్యా మీ దైవజనుడు పాలిమాల్ గారు అంటే నన్ను ఆహ్వానించారు. నేను ఈ డేట్ని ఇవ్వటం జరిగింది. ఆ డేట్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా మీకు అందరికీ పాంప్లెట్లు ఇవ్వటం, ఆ తర్వాత గోడల మీద పోస్టర్స్ అతికించడం, అక్కడక్కడ బ్యానర్లు పెట్టడం, కనిపించిన ప్రతి ఒక్కరికి దైవజనులు పాలిమానుల్ గారు విజయవాడ పట్టణం నుంచి వస్తున్నారు, అందుని బట్టి రెండని ఎన్ని నెలల నుంచి చెప్తున్నారు వాళ్ళు? ఏమంటే 1 నెల నుంచి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ దైవజనులందరూ కూడా నా గురించి ఏం చేశారు? మాట్లాడుతున్నా. నేను రాక క్రితమే, నేను ఇంకా శ్రీకాకుళానికి రాకముందే ఈ దైవజనులందరూ కూడా ఆయన వస్తారు, వచ్చి ఒక శ్రేష్టమైన సందేశం, చారిత్రాత్మక సందేశాన్ని ఇస్తారని నా గురించి ఏం చేస్తున్నారు వాళ్ళు? చెప్పండి. ప్రవచనాలు చెప్తున్నారు. నా దగ్గర డేట్ తీసుకుని ఏం చెప్తున్నారు? నేను రాకపోయినా ఇంకా వస్తారని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నేను ఒకళ్ళు అయిపోతామా? వీరందరూ కూడా నేను వస్తానని ఏం చెప్తున్నారు? ప్రవచనాలు తెలియజేస్తే ఈరోజు నేను ఈ ప్రాంతానికి వచ్చి ఆ ప్రవచనాలన్నీ కూడా నేను నెరవేర్చాను. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామముపరచు. ఇదిగో ఇంతకాలం దైవజనులందరూ కూడా ఈ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ వారు చెబుతున్నారు కదా, ఆ నెరవేర్పు ఎప్పుడైతే నేను ఈ ప్రాంతానికి వచ్చానో అది నెరవేర్చబడింది. అర్థమైందా మీకు? ఇప్పుడు యేసు ప్రభు గురించి యెషయా కావచ్చు, మీకా కావచ్చు, ఆ తర్వాత జకరియా కావచ్చు, దావీదు కావచ్చు, ఇంకా మోషే కావచ్చు, పాత నిబంధనల ఆదికాండ నుంచి మలాఖీ గ్రంథం వరకు ఏవైతే ప్రవచనాలన్నీ కూడా చెప్పబడ్డాయో రక్షకుని గురించి, ఆ రక్షకుడు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో అవన్నీ కూడా ఏమైపోయినాయి? నెరవేర్చబడ్డాయి. ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రాఫెసీ అంటే ప్రవచనాలన్నీ కూడా ఏమైనాయి? నెరవేర్చబడి. అందుని బట్టి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారు కూడా ప్రవక్తే కదండి, యేసు ప్రభు వారు కూడా మహమ్మద్ ప్రవక్త వలె ఆయన కూడా ఒక ప్రవక్త కదా, యెషయా వలె ఆయన కూడా ఒక ప్రవక్త అంటే, కాదయ్యా, యేసు ప్రభు వారు ఆయన ప్రవచనానుసారుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు ప్రవక్త? ఎవరు చెప్పట్లేదే? యేసు ప్రభు వారు ఎవరు? ప్రవచనానుసారుడు. ద ఎసెన్స్ ఆఫ్ ద ప్రాఫెసీస్. ఇంకో ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు వారు శాంతి దూత అవునా కాదా? పాస్టర్ గారు మీరు ఇలా ప్రశ్నలు అడుగుతారంటే వచ్చే సంవత్సరం మేము పిలవండి. నేనే చెప్తాను, ఎందుకంటే మీకు ఎంతవరకు తెలుసు అని అడుగుతున్నాను. యేసు ప్రభు వారు శాంతి దూత కాదు. మరెవరు? శాంతికర్త. చెప్పండి. ఈ ప్రపంచానికి చాలామంది శాంతి దూతలు వచ్చారు. ఏంటది? దే ఆర్ పీస్ మెసెంజర్స్. కానీ యేసు ప్రభు వారు ఆయన శాంతి దూత కాదు, శాంతికర్త. అందరూ పెట్టే 9:6 రాయబడింది, యెషయా గ్రంథం 9:6 ఆయన సమాధానకర్తగా పిలువబడతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు శాంతి కొరకు ఎప్పుడైనా అన్వేషించాడు? ఆయన గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు కదండి, గౌతమ్ బుద్ధుడు శాంతి కోసం అన్వేషించాడు. నాకు శాంతి కావాలని చెప్పి బోధి చెట్టు కిందకి వెళ్ళి, శాంతి అంటే అమ్మాయి కాదు, హృదయంలో శాంతి, ఆ హృదయంలో శాంతి కావాలని చెప్పి బోధి చెట్టు కింద ఏం చేశాడు? తపస్సు చేసి శాంతి కోసం అన్వేషించాడు. యేసయ్య ఎప్పుడైనా శాంతి కోసం అన్వేషించాడా? నా శాంతినే మీకు ఇస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పడు. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసు ప్రభు వారు శాంతికర్త కాదు, శాంతి దూత కాదు, ఆయన శాంతికర్త. ఈ రోజున నీ జీవితంలో శాంతిని ఇవ్వగలిగినటువంటి వాడు యేసునాథుడు ఒక్కడే. డబ్బు నీకు నిజమైన శాంతి ఇస్తుందా? కెన్ మనీ గివ్ యూ రియల్ జాయ్ అండ్ పీస్? అదేంటి పాస్టర్ గారు, డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగి వస్తుంది కదా,
డబ్బుతో ఏదన్నా సాధించవచ్చు కదా, ఏదన్నా పొందుకోవచ్చు కదా అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనీ మేక్స్ అంటే డబ్బు చాలా కార్యాలు చేస్తుందంట, బట్ మనీ మే నాట్ మేక్ ఆల్ ద థింగ్స్. అర్థమైందా మీకు? చాలా కార్యాలు చేయొచ్చు కానీ అన్ని కార్యాలు డబ్బుతో అవుతాయా? కెన్ యూ బై పీస్ విత్ మనీ? నువ్వు శాంతిని డబ్బుతో కొనగలవా? రక్షణ డబ్బుతో కొనగలవా? పాపక్షమాపణ డబ్బుతో కొనగలవా? పరలోక రాజ్యాన్ని డబ్బుతో కొనగలవా? నిద్ర నువ్వు డబ్బుతో కొనగలవా? ఆలోచన చేయండి. డబ్బుతో అన్నీ కొనలేం. మనిషి తన జీవితంలో శాంతిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ఒక వ్యక్తి ఆత్మశాంతి, పరిపూర్ణమైన శాంతిని పొందుకోగలడు. ఆమెను చెప్పండి. అర్థమవుతుందా? నేను చాలా సులభమైన భాషలో మీకు సువార్తను అందిస్తున్నారు, జాగ్రత్తగా వినండి. మన భారతదేశంలో నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆమెను పిలిచారు. ఎవరామె? లేకపోతే గాన కోకిల అని పిలువబడింది. ఇప్పుడు చెప్పండి, సరోజినీ నాయుడా? మీరు చెప్పండి కీబోర్డ్ ప్లేయర్స్. గాన కోకిల అని ఒక ఆమె పిలువబడింది, నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలిచారు. ఎవరు? మీరు చెప్పండి. సుమారుగా 1,00,000 పాటలు పాడింది ఆమె. ఆమెకి ఏ అవార్డు వచ్చిందంటే భారతరత్న అవార్డు వచ్చింది. గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో వాళ్ళని అడుగుతున్నాను ఉన్నట్టు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో ఆమె స్థానం సంపాదించింది. ఎవరు? లతా మంగేష్కర్. ఎంతమంది తెలుసు? అందరికీ గానకోకిలు అని పిలుస్తారు, రైట్? సో ఆమె 2022 సంవత్సరంలో ఆమెకి కరోనా వచ్చిందండి. ఏమొచ్చింది? కరోనా వస్తే అందరికిలాగే ఆమెను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? హాస్పిటల్లో పెట్టారు. రోజు కూడా ఆ యొక్క లంగ్స్ పాడైపోతూ ఉన్నాయి. ఆ వైరస్ ఎప్పుడైతే లంగ్స్లోకి వెళ్తున్నాయో, ఊపిరితిత్తులోకి వెళ్తున్నాయో, ఆమెకి అనారోగ్యం చేసి క్షీణించిపోతుంది. అప్పుడు ఆ టైంలో మరికొన్ని రోజుల్లో చచ్చిపోతానటువంటి భావన తనకు కలిగినప్పుడు డాక్టర్ కూడా చేతులు ఎత్తేసారు. ఇంకా మేము ట్రీట్మెంట్ ఏమి ఇవ్వలేము, ఈమె పరిస్థితి చాలా దిగజారిపోయింది అని చెప్పినప్పుడు చాలా బాధతో ఉంది ఆమె, చచ్చిపోతున్న భయంతో కూడా ఉంది. అప్పుడు వెంటనే తన దగ్గర ఒక డైరీ ఉంది. ఆ డైరీలో ఒక వ్యాసం రాసుకుంది, ఒక మాటలు రాసుకుంది, బాధతో కన్నీటితో రాసుకుంది. అది చెప్తాను చూడండి. అది ఆమె ఏం చెప్పిందో తెలుసా? నాకు ఈ ప్రపంచంలో నాకు చాలా చీరలు ఉన్నాయి. మా ఇంట్లో 6 సంవత్సరాలు కట్టిన చీర కట్టకుండా కడితేనంటే 6 సంవత్సరాలు కట్టచ్చు అంట రోజు. అంటే మీరు ఎన్ని చీరలు ఉన్నాయి, ఎన్ని పట్టు చీరలు ఉన్నాయి చూడండి. కానీ నాకు చాలా పట్టు చీరలు ఉన్నాయి, చాలా బట్టలు ఉన్నాయి. కానీ నేను హాస్పిటల్లో ఈ పరిస్థితుల్లో ఆ చీరలు ఏమీ నేను కట్టుకోవట్లేదు. కానీ హాస్పిటల్లో ఒక నీలం రంగులో గౌను మాత్రం ఇచ్చారు నాకు. అది వేసుకునే జీవిస్తున్నాను. చాలా బాధ అనిపిస్తుంది. ఈ టైంలో ఆ పట్టు చీరలు నేను కట్టుకోలేకపోతున్నాను. ఆ పట్టు చీరలన్నీ కూడా నా బీరువాలో ఉన్నాయి అని బాధపడింది. ఆ తర్వాత నా గరాజ్లో, అంటే మా ఇంట్లో కార్లు పెట్టుకునే షెడ్ ఉంటుంది, అందులో ₹1,00,00,000 పైన కార్లు నాకు అనేకమైన ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను ఆ కారులో తిరగట్లేదు. నాకు ఒక చిన్న చక్రాల బండి ఇచ్చారు. ఆ చక్రాల మీద నన్ను కూర్చోబెట్టి ఇద్దరు, ఆ ఎడం ప్రక్కన ఒకళ్ళు, కుడి ప్రక్కన ఆ చక్రాల బండి మీద ఇలా తోసుకుంటూ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు తెలుసా? ఆ ల్యాబ్కి, ఈ ల్యాబ్కి, రక్త పరీక్షలు చేయించుకోవడానికి, నీరుడు పరీక్షలు చేయించుకోవడానికి, షుగర్ టెస్టులు చేయడానికి అక్కడికి ఎక్కడ తీసుకెళ్తున్నారు. నా కార్లు నన్ను రక్షించలేకపోతున్నాయి. నాకు చాలా మంచి జుట్టు ఉండేది. ఈ జుట్టును దువ్వటానికి, శిరోజ అలంకరణ చేయడానికి చాలామంది బ్యూటీషియన్లు నాకు ఉండేవారు. నాకు మేకప్ చేయడానికి, జుట్టు దువ్వడానికి చాలామంది ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా విచారం, నేను దువ్వెనతో దువ్వుకోవడానికి కూడా నాకేమీ లేవంటే శిరోజాలు లేవు. శిరోజాలు అంటే తెలుసా ఏంటి? వెంట్రుకలు లేవు అని చెబుతా ఉంది. ఇలా ఒక్కొక్కటి చెప్తా ఉంది. నేను అనేక ప్రాంతాలకి వెళ్తున్నప్పుడు నాకు 5 స్టార్ హోటల్ బుక్ చేసేవారు, 7 స్టార్ హోటల్ బుక్ చేసేటువంటి వారు, గొప్ప గొప్ప భవంతుల్లో నివసించేటువంటి దాన్ని. కానీ ఈ టైంలో హాస్పిటల్లో చిన్న రూమ్లో పాడేశారు. ఆ రూమ్లోనే నేను బతకాల్సి వస్తుంది.
ఇదే నా జీవితం, ఇదే నా బ్రతుకు, మనిషి జీవితం ఇలా ముగింపు అవుతుందా? మనిషి ఈ లోకానికి ఏమీ తీసుకురాడు, ఈ లోకం నుంచి దేన్ని తీసుకుని వెళ్ళడు. దిగంబరులుగానే వస్తాము, దిగంబరులుగానే ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం. ఖాళీ చేతులతో ఈ లోకానికి వస్తాం, ఖాళీ చేతులతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇదే నా జీవితం. ఎందుకు ఈ తాపత్రయము, ఎందుకు ఈ ఆవేశము, ఎందుకు ఈ కోపము, ఎందుకు ఈ పగలు, ఎందుకు ఈ కక్షలు, కార్పణ్యాలు అని మనం గమనించుకోవాలి. ఆలోచించేయండి. ఆమెకు డబ్బు ఉంది, చీరలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అవార్డులు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, శ్రేయభిలాషులు ఉన్నారు. కానీ ఆమె జీవితంలో ఏమి లేదు తెలుసా? శాంతి లేదు. ఏమి లేదు? శాంతి లేదు. చనిపోయిన తర్వాత నేను ఏమవుతానంటే భయం, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే భయం ఆమెలో ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు కుర్రోళ్ళ గురించి దగ్గరకు వస్తున్నారు. కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు, పిల్లలు, యవనస్తులు చాలామంది ఉన్నారు. మీకు మైకేల్ జాక్సన్ తెలుసా? మైకేల్ జాక్సన్ తెలుసా? తెలుసు కదా. చనిపోయి చాలా కాలం అయింది, సుమారుగా 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు. కానీ ఆయన మీద ఉన్న అభిమానం ఇంకా పోలేదు ప్రజలకి. ఎంత అద్భుతంగా నాట్యం చేస్తారంటే, ప్రపంచానికి మూన్ వాక్ను పరిచయం చేసినటువంటి వాడు. అతను నాట్యం ఈ ప్రాంతంలో ఈ స్టేజ్ మీద వేస్తే ఇక్కడ చాలామంది చొక్కాలు చింపేసుకుంటారు. అంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారండి. పొరపాటున ఎవరికి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చాడా? ఆ టైంలో చెప్తున్నాను, నేను అమెరికా వెళ్ళినప్పుడు అతని యొక్క ఇంటిని చూశాను నేను. అతని ఇల్లు 3000 ఎకరాల్లో ఉంది. ఎంత? శ్రీకాకుళం అంతా 3000 ఎకరాలు ఉంటుందండి, ఈ సిటీ అంతా కూడా. అంటే ఉండొచ్చు 3000 ఎకరాల్లో ఇల్లు అండి అతనిది. నేను నా కళ్ళారు చూసి దాన్ని నెవర్ల్యాండ్ అంటారు. ఆ నెవర్ల్యాండ్ అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఇంటిని కట్టుకున్నాడు. ఇంట్లోనే మొత్తం ఉంటాయి అన్నమాట. అతను బయటికి గేటు దాటి బయటికి వెళ్ళక్కర్లా, అన్నీ ఆ ఇంట్లోనే ఉంటాయి. అంత గొప్ప ధనవంతుడు, చాలా అభిమానులు కలిగినటువంటి వాడు. అతను ఒక సందర్భంలో ముంబై అనే ప్రాంతానికి వచ్చాడు, ఇండియా. వచ్చి 5 నిమిషాలు డ్యాన్స్ చేశాడండి. ఎంతసేపు? 5 నిమిషాలు డ్యాన్స్ చేసి కొన్ని 100 కోట్లు తీసుకెళ్ళిపోయాడు. 5 నిమిషాలు డ్యాన్స్ చేసి 100,000 కోట్లు తీసుకెళ్ళిపోయాడు పారితోషికంగా. కాల్ షీట్ అంటారు దాన్ని. సో అంత గొప్ప ఖ్యాతి కలిగినటువంటి వాడు ఒకరోజు ఏడుస్తూ ఒక మాట అన్నాడు, మైకేల్ జాక్సన్ ఈరోజు ఒంటరివాడు అన్నాడు. ప్రపంచానికి విషయాన్ని చెప్పాడు, ఏడుస్తూ మాటలు చెప్పాడు. మైకేల్ జాక్సన్ ఈజ్ ఎలోన్. ఒంటరిగా బ్రతుకుతాను. మీరు వెళ్ళి అడగండి, మైకేల్ జాక్సన్ నీకు 3000 ఎకరాల ఇల్లు ఉందా? అభిమానులు కోట్ల మంది అభిమానులు ఉన్నారా? నీకోసం చొక్కాలు చింపేసుకునేటువంటి వారు, బట్టలు చింపేసుకునేటువంటి వారు కోట్ల మంది ఉన్నారా? ఒంటరోడు ఎలా అవుతావు? అవును, నాకేదో ఒంటరితనం ఉంది, శాంతి లేదు, సమాధానం లేదు, రాత్రి పడుకు నిద్ర పట్టదు, నాలో ఏదో వేదన, నాలో ఏదో రకమైనటువంటి పాపం చేయడం ద్వారా వచ్చేటువంటి అపరాధ భావం, నేను ఎక్కడికి వెళ్తాను భయం, మరణించిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే భయం నాలో ఉంది, శాంతి లేదు. అంటే మీకు ఒకటి అర్థం కావాలి, డబ్బు ఒక వ్యక్తికి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు, ఎంటర్టైన్మెంట్ నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు. మీరు ఎంతమంది సినిమాలు చూస్తారు? ఆనెస్ట్గా చేతులు చూపించండి. సినిమాలు చూసేవాళ్ళు ఓకే, ఆనెస్ట్గా చేతులు ఎత్తారు. సినిమా నీకు ఆనందాన్ని ఇవ్వగలుగుతుందా? మహా అయితే ఇవ్వగలిగితే 2.5 గంటలు ఇవ్వగలుగుతుంది. అది ఫ్లాప్ అయిన సినిమాలు మీరు చూడరు. హిట్ అయిన సినిమాలు చూస్తేనే 2 గంటలు ఆనందంగా ఉండగలుగుతారు, అంతే కదా. సినిమాలు ఒక వ్యక్తికి నిజమైన ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నాయా? కామెడీ షోలు ఈరోజు నిజమైన ఆనందాన్ని, పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నాయా? చూసినంతకాలం నవ్వుతావు, సినిమా చూసినంతకాలం ఏదో ఆనందంగా ఉన్నట్లు అనిపిస్తావు. సినిమా చూసిన తర్వాత ఇక్కడ ఎంతమంది మద్యపానం తాగుతారు అని అడిగితే తాగేవాళ్ళు కూడా చేతులు ఎత్తారు, నాకు తెలుసు కదా. ఎందుకు చెప్తారు? ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారు? ఇప్పుడు ఎత్తరు మీరు. ఎంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు? అప్పుడు ఎత్తరు. దేనికి మనం ప్రతిస్పందించాం, రైట్? సో నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, సో మద్యపానం ఒక మనిషికి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు, ధూమపానం ఒక మనిషికి నిజమైన ఆనందాన్ని, శాంతిని ఇవ్వలేదు, డ్రగ్స్ తీసుకోవడం ద్వారా ఒక మనిషికి నిజమైన ఆనందాన్ని పొందుకోలేడు. అది తాత్కాలికమైన ఆనందమే. ఆనందాన్ని పొందుకోవటానికి నీ జీవితాన్ని పణంగా పెట్టేస్తున్నావు. అర్థమవుతుందండి? ఒక సిగరెట్ కాస్తే వచ్చేటువంటి నష్టం చెప్పమంటారా? నేను ఒక డాక్టర్గా మీతో మాట్లాడతాను. ఒక సిగరెట్ కాల్చడం ద్వారా నీ శరీరంలో ఉన్నటువంటి 4000 రక్త కణాలు సిగరెట్ పఫ్
ఆ సిగరెట్, ఆ స్మోక్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో నీ శరీరంలో ఉత్తి పుణ్యాన 4000 రక్త కణాలు చచ్చిపోతాయి. అర్థమవుతుందండి? సిగరెట్లు కాల్చేవారు, ధూమపానం చేసేటువంటి వారు త్వరగా హార్ట్ అటాక్లు వచ్చేటువంటి ప్రమాదం 70% ఉంది. వారు ఆరోగ్యం క్షీణించిపోవడానికి ఎక్కువ కాలం బ్రతకలేరు వాళ్ళు, డాక్టర్లు చెప్తున్నటువంటి విషయం. అటువంటి సిగరెట్ నువ్వు ప్రేమించి కాలుస్తున్నావు, నిజమైన ఆనందాన్ని నీకు ఇవ్వట్లేదు అది. ఈరోజున ఒక మాట నేను చెప్పనివ్వండి, నిజమైన ఆనందము, నిజమైన శాంతి, నీ జీవితంలో పరిపూర్ణమైన శాంతి శాంతికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మా తండ్రి గారు ఆయన ఓల్డ్ BA చదువుకున్నాడు, చాలా విద్యావేత్త. ఆయన విజయవాడ పట్టణంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తుండేటువంటి వాడు. ఆయనకి వ్యసనాలు ఉన్నాయి. పేకాట చాలా బాగా ఆడతాడు ఆయన, జోదం. జీతం రాగానే రెండో రోజుకి మొత్తం ఆ జీతం అవగొట్టేయాలి, ఎందుకంటే అతనికి జోదం అనే అలవాటు ఉంది, పేకాటలో పెట్టేస్తాడు. తన జీవితంలో చాలా చాలా పాపాలకి బానిస అయిపోయాడు. అతని జీవితంలో శాంతి లేదు, శాంతి లేదు. ఏదో కలవరం, ఆందోళన. ఎందుకు నా జీవితంలో ఈ కలవరం అని చెప్పి చచ్చిపోతే బాగుండని చెప్పి విజయవాడలో బ్యారేజ్ ఉంటుంది, ఆ బ్యారేజ్ దూకి చచ్చిపోదామని చెప్పి ఆ బ్యారేజ్ దగ్గరికి వచ్చాడు. ఆ టైంలో ఒక కరపత్రం ఆయన చేతికి ఎవరో ఇచ్చారండి, మీలాంటి వారు ఎవరో కరపత్రం ఇచ్చారు. నీకు నిజమైన శాంతి కావాలా అని హెడ్డింగ్ ఉంది. ఆ శాంతి లేకే కదా నేను చచ్చిపోదామని వచ్చాను, నిజమైన శాంతిని ఎలా పొందుకుంటాను కింద రాశారు. ఈరోజు నా నిజమైన శాంతి అనే కరపత్రాన్ని చదివాడు. చదివి ఇంకా ఈ మ్యాటర్ ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, నేను చచ్చిపోకుండా కొన్ని దినాలు ఆగి నిజమైన శాంతి యేసు ప్రభు అనేటువంటి దేవుడు ఇస్తాడట, నా యొద్దకు రండి అంటున్నాడు, ఆయన ఎవరు ఇంకా తెలుసుకోవాలని చెప్పి ఆ యొక్క పాంప్లెట్ కింద, ఆ కరపత్రం కింద దైవజనుడు అతని ఫోన్ నెంబర్ ఉంది. వెంటనే ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి ఇలా కరపత్రాన్ని చదివానండి, మీతో ఇంకా విషయాలు మాట్లాడదామని వస్తాను, నాతో మాట్లాడతారన్నప్పుడు రా బాబు అని చెప్పి పిలిచారు. పిలిచిన తర్వాత కూర్చోబెట్టి శాంతికర్త అని యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పారు. మనిషికి ఎందుకు శాంతి ఉండట్లేదో దేవుని వాక్యంలోంచి చెప్పినప్పుడు, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో తన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, యేసు ప్రభు రక్తంలో తన ప్రతి పాపాన్ని కడుక్కున్నప్పుడు ఆయన హృదయంలో పరిపూర్ణమైన శాంతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చారో, ఆ యొక్క ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకుని ఆ రోజు నుంచి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని యేసుక్రీస్తు ప్రభు విశ్వాసిగా మారి ఆయన ప్రభు సేవ కూడా గతించిన 45 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈరోజు ఒక మాట నేను చెప్పానండి, యేసు ప్రభు వారు నిజమైన శాంతిని నీకు ఇవ్వగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా క్రిస్మస్ అనేటువంటిది నేను 3 మాటలు చెప్పి ముగిస్తాను. చెప్పమంటారా, ముగించేయమంటారా? చెప్పచ్చు కదా, ఇంకొక పావు గంట. స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ అనేది రక్షణ పండుగ. ఏంటది? క్రిస్మస్ అనేది ఏంటి చెప్పండి అందరూ కూడా. రక్షణ. రక్షణ ఎవరికి కావాలి చెప్పండి. రక్షణ ఎవరికి కావాలి? అందరికి కావాలే. ఇంకో మాట కూడా చెప్పచ్చు, ప్రమాదంలో ఉన్న వారికి ఏం కావాలి? అంతే కదా. నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతున్న వ్యక్తికి ఏం కావాలి? పుష్ప 2 CD కావాలా? అక్కర్లేదు కదా. అతనికి ఏం కావాలి? కొట్టుకెళ్ళిపోతున్నాడు, మునిగిపోతున్నాడు. ఆ వ్యక్తికి ఇదిగో పుష్ప సినిమా టికెట్లు అంటే, ఒరే నీ టికెట్లు నాకు వద్దు అంటాడు. ఆ టైంలో కేజీ బంగారం ఇస్తే తీసుకుంటాడా? పోనీ కంచు పట్టు శారీ ఇస్తే తీసుకుంటాడా? నీ భార్యకి తీసుకెళ్ళి పట్టు చీర అంటే తీసుకెళ్తాడా? ఆ టైంకి ఆ వ్యక్తికి ఏం కావాలి? ఇల్లు కాలిపోతుంది, ఆ కాలిపోతున్న వ్యక్తికి ఏం కావాలి? రక్షణ కావాలి. ఎవరన్నా వచ్చి రక్షిస్తే బాగుంటుంది, ఎవరన్నా అగ్నిలోంచి తప్పిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. ఈరోజు ప్రతి మనిషి కూడా ప్రమాదంలో ఉన్నాడు. యు ఆర్ ఇన్ డేంజర్. నువ్వు ఎక్కడున్నావు చెప్పండి. డేంజర్లో ఉన్నావు. ఏంటి ఆ డేంజరు? ఎందుకు ఆ ప్రమాదం మనకు వచ్చిందంటే, మనందరం పాపులం కాబట్టి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు అంటే పాపం వల్ల వచ్చేటువంటి జీతము చెప్పండి మరణం. అంటే పాపం ఏ వ్యక్తి చేసినా సరే చివరికి ఆ వ్యక్తి జీవితంలో పొందుకున్నది ఏంటి? మరణం. అంటే శారీరక మరణం కాదు, కానీ రెండవ మరణము, అదే నిత్య నరకాగ్ని గుండము.
నిత్య నరకాగ్ని కనవనగానే మనం కింద ఒక మాట పలుకుతాం. ఏంటది? అగ్ని, 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 పురుగు. వెరీ గుడ్ కదా. మరి అందరం ప్రమాదంలో ఉన్నాము. మనం చనిపోయిన తర్వాత అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతున్నాం. ఎందుకు తెలుసా? మనం పాపులం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేక. నా తల్లి అండి బ్రాహ్మణ కుటుంబంలోంచి రక్షణ పొందిన స్త్రీ. బ్రాహ్మణ సాంప్రదాయం, తడిమడి ఆచారం. ఇప్పుడైతే మైక్ తీసుకుని నేను చెప్తున్నాను, కానీ మా తాతలు, మా పూర్వీకులు వేద పారాయణం చేసేవారు, అష్టాదశ పురాణాలు చెప్పేటువంటి వారు, పౌరాహిత్యం చేసేటువంటి వారు గుడుల్లో. అటువంటి కుటుంబంలోంచి వచ్చినటువంటి వాడిని. వారు ఉదయాన్నే, నా తల్లి పూర్వీకులు, నా తండ్రి పూర్వీకులు క్రైస్తవులు కాదు, వాళ్ళు విగ్రహారాధికులు. ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేస్తూ సూర్యుని వైపు ఇలా తలపైకెత్తి ఒక మంత్రం జపిస్తుండేటువంటి వారు. ఆ మంత్రం ఈ విధంగా ఉండేది: పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా సర్వనాస్తి తుమాయమ శరణం మమ ఓం శాంతి 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 అనే శ్లోకం పదే సార్లు సూర్య నమస్కారం చెప్తూ చెప్పేవారు. ఏంటి ఈ శ్లోకానికి అర్థం అంటే పాపోహం, అహం అంటే నేను, పాపోహం అంటే నేను పాపిని, పాపకర్మ అంటే నా కర్మలు అంటే నుదుటి మీద కర్మ కాదు, మనం చేసే పనులు, మన చేతలు, మన నడకలు, మన పడకలు పాపంగా ఉన్నాయి. పాపాన్ని తలస్తున్నాం. అందులో పాప సంభవామి, నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపంలో జీవిస్తున్నాను, చివరికి పాపంలోనే చచ్చిపోతున్నాను. అందుని బట్టి నాకు శాంతి లేదు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం అంటే ఏంటి? క్షమించు నాయనా, ఈ పాపము నుంచి మాకు క్షమించి నీ పాపక్షమాపణ మాకు అనుగ్రహించి. అన్యదా సర్వనాస్తి అంటే అన్యదా సర్వనాస్తి నువ్వు తప్ప మాకు దిక్కులేరు. అన్యదా సర్వనాస్తి అంటే నువ్వు తప్ప మాకు శరణము లేరు. అందరూ ఈ పాపం నుంచి మాకు విడుదల ప్రసాదించి, మాకు పాపక్షమాపణ కలుగు చేసి, మాకు శాంతిని ప్రసాదించు. ఓం శాంతి 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 అని చెప్తున్నాడు మనిషి. మరి ఈ పాపం నుంచి విడుదల ఇవ్వాలి అంటే ఎవరి వల్ల సాధ్యం? పాపం లేని దేవుడి వల్ల మాత్రమే సాధ్యమైతే, ఇది యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆ దేవాదేవుడు ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చాడు. హల్లెలూయా. వేటి నుంచి రక్షణ? పాపానికి వచ్చాడు తీర్పు, పాపానికి వచ్చాడు శిక్ష. పాపము నుంచి మనిషిని రక్షించడానికి జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 1 తిమోతి రాసిన పత్రిక 1:15 పాపను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చును. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యోబు అనేటువంటి వ్యక్తి ప్రవచిస్తున్నాడు, పాప సహితంలోంచి పాపరహితుడు పుట్ట నేల ఎంత బాగుంటుంది. అందరూ కూడా పాపులే, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా పాపులే, జీవిస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో కూడా పాపం ఉంటే, ఇటువంటి పాప భూయిష్టమైన లోకంలో ఒక పరిశుద్ధుడు పుడితే, పాప సహితంలోంచి పాపరహితుడు పుడితే ఎంత మేలు అని అంటే, ఈ లోక చరిత్రలో ఆ ప్రవచనం నెరవేర్చబడింది. మనందరం పాపులుగా ఉంటుండే మన యొక్క జీవితాల్లో పాపరహితుడు పుట్టాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. పాపక్షమాపణ ఎలా కలుగుతుంది? నదీ స్నానాలు చేస్తే పాపక్షమాపణ కలుగుతుందా? తీర్థయాత్రలకు వెళ్ళి ఆ తీర్థయాత్రలో గుళ్ళన్నీ కూడా సందర్శిస్తే పాపక్షమాపణ కలుగుతుందా? వ్రతాలు, జపాలు, తపాలు ఇవి చేస్తే పాపక్షమాపణ కలుగుతుందా? పోనీ మీ జీవితంలో దాన ధర్మాలు చేస్తే పాపక్షమాపణ కలుగుతుందా? వస్త్రదానం, కన్యాదానం, అన్నదానం, భూదానం, ఇంకా ఏవైతే దానాలు ఉన్నాయో ఆ దానం చేస్తే పాపక్షమాపణ కలుగుతుందంటే, నువ్వు చేసే భక్తి కార్యక్రమాల ద్వారా, తీర్థయాత్రల ద్వారా, నదీ స్నానాల ద్వారా, నువ్వు చేసే జపాలను బట్టి, వ్రతాలను బట్టి, నోములను బట్టి నీకు పాపక్షమాపణ కలగదు. కానీ పాపక్షమాపణ కలగాలి అంటే, పాపక్షమాపణ వ్యక్తి పొందుకోవాలంటే పాపమైన రక్తము ఆ మనిషి కోసం చిందించబడాలి. పాపాలు పోయేటువంటి సాధనం ఏంటి? మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు, వర్షాలు కురిసినాయా? మీకు వర్షాలు కురిసినాయా లేవా? చెప్పండి. కురిశారు. వినండి జాగ్రత్తగా. ఓకే, ఇంటికి వెళ్తున్నప్పుడు మీ కాళ్ళకి బురద అంటుకుంది. రోడ్డు పక్కన వర్షం కురిసింది కదా, బాడీ బంధం ఉంది, మీరు అందులో కాలు వేసారు, మొత్తం అదంతా చింది ప్యాంట్ అయింది, చీర అయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు?
కాళ్ళు కడుక్కుంటారు కదా, బురదను దేంతో కడుగుతారు మీరు? నీళ్ళతో కడుగుతారు. అదే మీరు వెళ్ళిపోతున్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మీ యొక్క డివైడర్ల మీద పెయింట్ వేశారు. ఇప్పుడు వేస్తున్నారు కదా, పసుపు రంగు నల్ల రంగు పెయింట్లు వేస్తున్నారు మీ ప్రాంతాల్లో. మీ కాళ్ళకి పెయింట్ అంటుకుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత దేంతో కడగాలి? నీళ్ళతో కడుగు. పోతుందా? పోదు కదా. మరి పెయింట్ని కడిగేటువంటి సాధనం ఏంటి? కెరసనాయిల్. ఇంకేంటి పెయింట్ని కడిగే సాధనం? పెట్రోల్. పాస్టర్ గారు చెప్తున్నారు టర్పంటైల్ అని కదా, టర్పంటైల్. ఇప్పుడు చూడండి, బురదను కడిగే సాధనము నీళ్ళు అయితే, మరి పెయింట్ని కడిగే సాధనం ఏంటి? బంగారాన్ని శుద్ధి చేయాలంటే నీళ్ళతో కడితే పోద్దా? దేంతో శుద్ధి చేయాలా? దేంతో? అగ్ని. అంటే ఒక్కొక్క దానికి ఒక క్లెన్జింగ్ మెటీరియల్ ఉంటుంది, ప్రతి దానికి కూడా శుద్ధిపరిచేటువంటి పదార్థం ఉంటుంది. ఇప్పుడు పాపాలు కడగబడాలి అంటే నీళ్లు కడుగుతాయా? క్షారం కడుగుతుందా? సబ్బు ద్వారా పాపాలు పోతాయా? పాపం పోవాలంటే ఏం చేయాలి? పాపాన్ని కడిగేటువంటి సాధనం ఏంటి? నీళ్ళ? గోదావరి నీళ్ళ? గంగా జలమా? కాదు. పాపాన్ని కడిగిన సాధనము పాపం లేని రక్తం. చెప్పండి, అందరూ చెప్పాలా? పాపం లేని రక్తము. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్య దాన బలియాగం. మన యొక్క చతుర్వేదాల్లో, సామవేదంలో, తాండ్య మహాబ్రాహ్మణంలో రాశారు. సర్వపాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము సాక్షాత్తు పరమాత్ముడే, సృష్టికర్త అయినటువంటి దేవుడే. ఆ రక్తాన్ని కార్చినప్పుడు ఆ రక్తము ఒక బలియాగంగా, ఒక పుణ్యమైనదిగా ఉన్నప్పుడు ఆ రక్తంలో మనిషి విశ్వాసం ఉంచినప్పుడు పాపక్షేపణ కలుగుతుందని బైబిల్ కాదు, వేదాలు చెప్తున్నాయి. బైబిల్ గ్రంథంలో కూడా హెబ్రీయులకు రాసిన పత్రికల్లో రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ జరుగుదని సామాన్యంగా చెప్పచ్చు. మీ ప్రాంతాల్లో బలులు జరుగుతాయా? మేకలను బలేయటం, పండగలకి, తీర్థాలకి, సంబరాలకి ఏమేస్తున్నారు? మేకలను బలేస్తున్నారా? గొర్రెలను వేస్తున్నారా? కోడులను వేస్తున్నారా? మీకు తెలియదు, కొన్ని ప్రాంతాల్లో చిన్నపిల్లలను కూడా బలేస్తారు. ఎందుకు తెలుసా? పాపం పోవాలి. రక్తం చిందించబడినప్పుడు పాపం పోద్దానంటే వాళ్ళు గమనిస్తుంది అంటే ఈ కోడెల రక్తము, ఈ యొక్క మేకల రక్తము, గొర్రెల రక్తము, ఆవుల రక్తం, గుర్రాల రక్తం ద్వారా పాపం పోదు. కానీ ఆ రక్తం పరమాత్ముడే చిందించాలి, ఆ రక్తము దేవుడే చిందించాలి, ఆ రక్తం సృష్టికర్త చిందించాలి. మరి దేవునికి శరీరం ఎక్కడది? దేవుడు ఆత్మ కనుక ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ కదా, దేవుడు శబ్దం కదా, దేవుడు వాక్యం కదా. ఆ వాక్యమైనటువంటి దేవుడు 2024 సంవత్సరాల క్రితం శబ్దమైనటువంటి దేవుడు నీ వలే నా వలే రక్తాన్ని వేసుకుని శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడే ఆ రక్షకుడికి ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు సిలువలో తన యొక్క ఏ రక్తం? అమూల్యమైన. ఆయనలో పాపం ఉందా? యేసయ్యలో పాపం ఉందా? ఆయనలో జన్మకర్మ పాపాలు ఉన్నాయా? ఆయనలో కామము, క్రోధము, లోభము, మోహము, మదమాశ్చర్యాలు ఉన్నాయా? ఆయనలో ధనేషణ, దారేషణ, పుత్రీషణ, ధనం మీద కోరిక, బాధల మీద కోరిక, పుత్రుల మీద కోరికలు ఉన్నాయా? లేవు. నాలో పాపం మిమ్మల్ని ఎవరు స్థాపించగలరని చెప్పిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మన సరిపోయిన వాడని హెబ్రీ 7:26లో రాయబడితే, ఈ లోక చరిత్రలో జన్మ కర్మ పాపాలు లేనిటువంటి వాడు యేసునాథుడు ఒక్కడే. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఎవరినైనా చూపించండి ఈ ప్రపంచంలో, ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఏలుబడి చేసింది. దేవుళ్ళుగా పిలువబడుతున్న వారిలో కూడా ఈ అరిషడ్ వర్గాలు కనబడ్డాయి. వేమ అనేటువంటి శతకం, వేమ అనేటువంటి ఆ మంచి ఆ కవి ఒక పద్యం రాశాడు, జాగ్రత్తగానండి. కాళ్ళ ముందున్న ఏరు కడకు ఈదలేక ముగ్గురు ఈతగాళ్ళు మునిగి చెడురి, నరుని ఈదమని నగబాటు కాదయ్యా విశ్వదాభిరామ మలేరియా దోమ. కాళ్ళ ముందు ఉన్నటువంటి ఏరు, కాళ్ళ ముందు ఉన్నటువంటి సంసారం అనే ఏరు దాటలేక, మరొకసారి కాళ్ళ ముందు ఉన్నటువంటి సంసారం అనే ఏరు ఈదలేక, ఈ కుటుంబ బాధ్యతలు, పిల్లలు, భార్య, ఇవన్నీ కూడా ఈ యొక్క జంజాటాలన్నీ కూడా ఏలలేక, ఈ యొక్క సంసారం అనే ఏరు దాటలేక ముగ్గురు ఈతగాళ్ళంట, గొనులంటాళ్ళు, దేవుళ్ళుగా పిలవబడుతున్న వారంట. వార్లే భార్య, పిల్లలు, అత్తగారు, మావగారు, మరుదుగాళ్ళు ఇలాంటి విషయాలు హ్యాండిల్ చేయలేక వాళ్ళే మునిగేమైపోయారట, చెడిపోయారట. కాళ్ళ ముందన ఏరు ఈదలేక ముగ్గురు ఈతగాళ్ళు మునిగి
చెడిపోయి నరుణ్ణి ఏదమని నగబాటు కాదయ్యా, నరుణ్ణి ఏదమంటే ఆడెలా ఇస్తాడయ్యా, నరుణ్ణి ఏదమంటే వాడెలా ఈ ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు అని చెప్పి విశ్వదాభిరామ అని చెప్పాడు. అంటే దేవుళ్ళు అనటువంటి వారే సంస్థానమైన ఏరులు ఏమైపోయారు, మునిగి నశించిపోయారు, మునిగి చెడిపోయారు. ఆఫ్టర్ నరుణ్ణి ఏదమంటే ఆడెలా ఇస్తాడు రా, పాపాన్ని జయించమంటే వాడి వల్ల సాధ్యంరా అని పద్యాలు రాబడినాయి. కానీ యేసయ్య గురించి ఆ మాట చెప్పగలరా? యేసయ్య ఈ లోకానికి ఆయన పరిశుద్ధ నామధేయుడికి వచ్చాడు, ఆయన లోకరక్షకుడు. ఈ గ్రంథానికి ఏం పేరు? ఈ గ్రంథానికి ఏం పేరు? ఎందుకు పరిశుద్ధ గ్రంథం? ఈ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు ఎవరో? పరిశుద్ధుడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పాపక్షమాపణ కలగాలంటే పాపం రక్తం చిందించబడాలి. పాపం రక్తం ఎవరికి ఉంది? ఈ లోక చరిత్రలో ఎవ్వరికీ పాపలేని రక్తం లేదు. పాపలేని రక్తం కేవలం యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది. అందుని బట్టే ఆ రక్షకుడు ఈ లోకానికి వస్తే ఆయన ఓం శ్రీ కన్యసుత ఆయన మహాగా పిలువబడాలి, కన్యగర్భాన్ని జన్మించాలి. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అన్నారు. అంటే ఆ దేవుడు బ్రహ్మపుత్రుడిగా పిలువబడాలట. యేసు ప్రభు వారిని దైవ కుమారుడిగా పిలిచారు. బ్రహ్మ అంటే దేవుడు, పుత్రుడు అంటే కొడుకు. దేవుని కొడుకుగా పిలువబడాలి. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎవరో ఆయన దైవ కుమారుడు. కొడుకంటే చెప్పనా, సంస్కృతంలో శ్లోకం ఉంది. కుమారుడు అంటే అర్థం ఏంటంటే కుచితాన్ మారైతీతి ఇతి కుమారహ అన్నారు. వింటున్నారు అందరూ? కుచితాన్ మారైతీతి ఇతి కుమారహ అంటే కుచితాన్ అంటే చెడ్డ గుణాలు. చెడ్డ గుణాలని మానవుల్లో చంపేటువంటి వాడు కుమారుడు ఆయన రాయబడితే, ఇంకో శ్లోకం కూడా ఉంది, అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. అంటే కొడుకులు లేకపోతే ఏమీ లేదు, గతులు లేవు, స్వర్గాలు లేవు. ఎంతమందికి కొడుకులు లేనటువంటి వారు చేతులు చూపించండి. నాకు ఇద్దరు కూతురు లేనటువంటి వారు. ఓకే, పాపం చాలామంది కొడుకులు లేరు. మరి అలాంటి వాడు స్వర్గం లేదా? కొడుకులు లేకపోతే స్వర్గాలు లేవన్నారు. కాబట్టి కొడుకు పుట్టేంత వరకు ఏమండి యాత్ర ప్రారంభం, ముగింపు అవ్వట్లా. మా విజయవాడలో ఒక ఆయన 9 ఆడపిల్లలు. ఎంతమంది? ఎవడో అన్నాడట వచ్చి, అరే కొడుకులు పుట్టకపోతే నువ్వు స్వర్గం లేదురా అంటే మొత్తం వదలట్లేదు, ఇంకా 9 మందిని కన్నాడు. అంటే వాళ్ళ భార్య కన్నదనుకోండి, మనోడు ఆశయం నడుస్తుంది, ఒక్క కొడుకన్నా పుట్టాలి, ఒక్క కొడుకన్నా పుట్టాలి, కొడుకు లేకపోతే మాకు స్వర్గాలు లేవు అని చెప్పి ఎట్టకెలకు 10వ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఆ 10వ ప్రాజెక్టులో సక్సెస్ అయిపోయారు. 10వ వాడు ఎవడో కొడుకు. ఇంకా మనోడు అంగరంగ వైభవాలతో బర్త్డే పార్టీ చేశాడండి. మొత్తం ఏమండి పండగ. ఎందుకు తెలుసా? నాకు ఎవరు పుట్టారో కొడుకు. కొడుకు అంటే ఈ కొడుకు కాదు, మనకు పుట్టినోడు కాదు. జ్యేష్ఠపుత్ర కొంపపేకర అన్నారు. కొడుకులు ఏం చేస్తున్నారు ఈ రోజున? ఆస్తంతా కరగొట్టేస్తున్నారు. ఈ కొడుకుడు కాదు. నీ జీవితంలో దైవ కుమారుడు జన్మించాలి. నీకు దైవ కుమారుడు జన్మించాడా? ఆ దైవ కుమారుడు, ఆ కుమారుడు పాపాలను చంపేటువంటి ఆ కుచితాన్ని మారైతీతి ఇది కుమారహ, పాపాలను చంపేటువంటి ఆ దైవ కుమారుడు నీలో పుట్టకపోతే నీకు స్వర్గం లేదని అర్థం. ఆ దైవ కుమారుడు ఎవరు? ఆ దైవ కుమారుడు ఎవరు? మనకు కుమారుడు అనుగ్రహింపబడిన. ఎ సన్ హ్యాస్ బిన్ గివెన్ టు ఆల్ ఆఫ్ us. ఈ లోకానికి ఒక దైవ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయనే యేసు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో పుట్టాడు. చరిత్ర ఈరోజు నీ హృదయంలో ఆయన జన్మించకపోతే నువ్వు దీవెన రక్షణ పొందుకోలేవు. ఆ కుమారుడు నీలో జన్మించాలి, ఆ కుమారుడు నీలో ఉదయించాలి, ఆ కుమారుని యొక్క అధికారంగా నువ్వు లోబడాలి. తద్వారా నీ జీవితంలో పాపక్షమాపణ, పరలోక రాజ్యము, నిత్య జీవాన్ని పొందుకుంటావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీకు ఇనే ఓపిక లేదు, నాకు తెలిసిపోయింది. నేను ముగించేస్తున్నాను. ఎన్నో విషయాలు చెప్పవచ్చు. ఈ రాత్రంతా కూర్చున్నా, ఈ రాత్రంతా సువార్త చెప్తాను, ఈ రాత్రంతా వాక్యం చెప్తాను. కానీ మీకు ఈయన ఓపిక లేదు కదా. మాకు ఓపిక లేదంటున్నటువంటి వారు చేతులు చూపించండి. మాకు అసలు ఓపిక లేదంటున్నటువంటి వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎవరో ఉంటారు అక్కడ హల్లెలూయా చెప్పేవాళ్ళు. రైట్, చాలా సంతోషం. నేను కూడా మరలా నేను విజయవాడ బయలుదేరి వెళ్ళాలి. దాన్ని బట్టి ముగించేస్తున్నాను. స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. ముగించేస్తున్నానంటే చూసారా ఎంత సంతోషం ఉందో. రైట్. క్రిస్మస్ అంటే రక్షణ పండుగ. ఇంకోటి చెప్పనా? ఇంకోటి చిన్న చెప్తాను. చెప్పనా? క్రిస్మస్ అంటే ప్రేమ పండుగ. ఏంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కదా. క్రిస్మస్ అంటే ప్రేమ అండి. ఈరోజు నా దైవజనులు
శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఈ దైవజనులందరూ కూడా, ఎస్పెషల్లీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ పాస్టర్ గారు మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు తెలుసా? మీరు సువార్త వినాలి, మీరు దీవెన పొందాలి, మీరు రక్షణ పొందాలి, దేవుని యొక్క స్వస్థతను మీరు అనుభవించాలని ప్రేమతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంకో మాట చెప్పిన, క్రిస్మస్ టైంలో నా మట్టుకు నేను నా కుటుంబంలో అనేక మంది బట్టలు పంచుతానండి, అనేక మందికి భోజనాలు పెడతాను, అనేక మంది కేకులు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. మాకు ఒక ఫౌండేషన్ ఉంది, దాన్ని శ్రేష్ఠ ఫౌండేషన్ అంటారు. ఆ శ్రేష్ఠ ఫౌండేషన్ పేరు మీద అనేక సాంఘిక కార్యక్రమాలు క్రిస్మస్ టైంలో జరుగుతుంటాయి. క్రిస్మస్ అనేటువంటిది ప్రేమ పండుగ కాబట్టి ప్రేమను మనం పంచాల్సిన వరకు ఉన్నాం. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించాడు, ప్రేమించి ఆయన ఈ లోకానికి అరుదించాడు. ఏమంటే అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు పాపాన్ని అంటించుకున్నాడండి. భయంకరమైన ఈ లోకంలో ఆయన పేదవాడిగా పుట్టాడు, దరిద్రుడిగా పుట్టాడు. ఆయన గొర్రెల సాల్లో లేకపోతే పశువుల సాల్లో ఆయన ఎందుకు పుట్టాడు తెలుసా? ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుని లక్షణం ఏంటి? దేవుడు ప్రేమై ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఆ ప్రేమను మనపై ఆయన రుజువు చేశాడు. ప్రేమిస్తున్నాను 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 ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పడం పెద్ద విషయమా? 3 మాటలు ఈజీగా నేర్చావు, కానీ ఆ ప్రేమను చేతల్లో చూపించాలి. ఆ ప్రేమను ఏం చేయాలి? చేతల్లో చూపించినప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి నేను ప్రేమిస్తున్నానని చెప్పారు. చెప్పి ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు పెట్టాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు పెట్టాడు. ఒకసారి అమెరికాలో దేవుని వాక్యం అందిస్తున్నాను. అందరూ అక్కడ క్రైస్తవేతరులు ఉన్నారు, అంటే క్రీస్తుని ఎరిగినటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు నిజదేవుడు అని మాట్లాడుతున్నాను, ఎందుకంటే దైవత్వం ఒక సర్వపరిపూర్ణత క్రీస్తు శరీరంలో నెరవేర్చబడిందని దేవుని లెక్క తెలుస్తుంది. దేవుడు అనేటువంటి వాడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో అవన్నీ కూడా యేసు ప్రభు నెరవేర్చబడుతున్నాయి. నిజదేవుడు అని మాట్లాడుతున్నాను, ఎందుకంటే నిజం కాని దేవుడు కూడా ఉన్నారు. సినిమా యాక్టర్లు దేవుళ్ళు అవ్వట్లేదా? క్రికెటర్లు దేవుళ్ళు అవ్వట్లేదా? రాజకీయవేత్తలు దేవుళ్ళు అవ్వట్లేదా? వాళ్ళు కాదయ్యా సృష్టికర్తలు, నిజమైనటువంటి దేవుడు ఉన్నాడయ్యా అని మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఒక ఆయన నిజదేవుడు యేసు ప్రభువారు అంటారు. ఏంటి ఏం చెప్తారనంటే, అయితే మీకు ఒక స్టోరీ చెప్తాను ఏంటి అన్న, ఒక కథ చెప్తాను అన్నప్పుడు చెప్పండి అన్నాడు. ఆ కథ మీకు చెప్తాను. ఒక ప్రాంతంలోనండి అడవికి దగ్గరలో, అడవికి ఆనుకుని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 2 తల్లులు నివసిస్తున్నారు. అంటే 2 తల్లులు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. ఒక తల్లి పెంచుతున్న తల్లి, ఇంకొకళ్ళు కన్న తల్లి కదా, అర్థమైందా? ఒక తల్లి ఎవరు? పెంచుతున్న తల్లి. ఇంకో తల్లి ఎవరు? కన్న తల్లి. ఆ 2 కలిపి ఆ కుమారుని ఎంతగానో ప్రేమగా పెంచుతున్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ కొడుకు 6 సంవత్సరాల బాబు ఇంటి బయట ఆడుకుంటుంటే మరి ఆనాడు ఏం జరిగింది, అడవికి దగ్గరలో ఆ క్రూర మృగమైన పులి ఆ కుమారుని అల్లంత దూరంలో చూసి నాకు ఆహారం ఉందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుంది. అది ఎవరిని టార్గెట్ చేసిందంటే ఆ కుమారుని టార్గెట్ చేసింది. వస్తున్నప్పుడు దగ్గర దాకా వచ్చేస్తున్నప్పుడు 2 తల్లు చూశారండి. 2 తల్లు చూశారు. వాడికి అర్థమైంది ఏంటంటే ఆ పులి ఎవరి కోసం వస్తుంది? తను ప్రేమించేటువంటి కుమారుడు కోసం వస్తుందని చెప్పి ఒక తల్లి ఏముంటుందంటే, ఒరే కొడుకా, వాడికి ఏ పేరు, ముద్దు పేరు ఉంటుందేమో, ఆ ముద్దు పేరుతో రే ప్రక్కన ఒక చెట్టు ఉంది, దాని మీదకి ఎక్కేసేయి, అదిగో ప్రక్కన ఒక గుంట ఉంది, ఆ గుంటలోకి దూకేయి, ప్రక్కన ఒక నీళ్ళకుండి ఉంది, ఆ నీళ్ళకుండిలోకి వెళ్ళిపో అని సూచనలు ఇస్తుంది, చెబుతుంది ఎలా తప్పించుకో అని. కానీ మరో తల్లి ఏం మాట్లాడట్లా. ప్రమాదంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి నిజంగా తను ఎక్కడున్నా పరిగెత్తుకుని వెళ్ళిపోయి నిజంగా ఆ పులి బారి నుంచి కుమారుని రక్షించాలని తన శరీరాన్ని అడ్డుపెట్టేసింది. తన కుమారుని ఒడిలో ఇలా కౌగిలించుకుని పులి నేరుగా వచ్చిందండి. వాస్తవానికి కుమారుడితో పంజాతో కొట్టడానికి వచ్చింది, కానీ ఆ కుమారుని కొట్టాల్సిన పరిస్థితుల్లో తల్లి అడ్డెళ్ళిపోయింది కదా. ఆ కుమారుని ఇలా కౌగిల్లో దాచుకునేటప్పటికి ఆ పులి పంజ ఎవరికి తగిలింది? తల్లికి తగిలేటప్పటికి, ఈ బాగులో తగిలేటప్పటికి ఆ భుజం అంతా కూడా ఏమైపోయిందంటే రక్తసిక్తం అయిపోయింది. పులి పంజా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది గుద్దిందంటే ఆవులు కూడా సుమారుగా 10 అడుగులు 20 అడుగులు ఎగిరి పడతాయి. తల్లిని ఎప్పుడైతే కొట్టగానే తల్లి 4-5 అడుగులు ఎగిరి కింద పడింది, కానీ కొడుకు మాత్రం విడిచిపెట్టలేదు. ఆ యొక్క పులి యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఆ కుమారుని కొరకు వచ్చిందేమో, కుమారుని విడిపించు, ఆ కుమారుని తినేస్తాను అని వచ్చింది. కానీ ఆ తల్లి కుమారుని మాత్రం తనకు అప్పగించట్లేదు.
నిజంగా ఆ దాడిలో ఆ తల్లి గాయపరచబడతా ఉంది, ఆ గోళ్ళతో రక్కుతూ ఉంది, పంజాతో కొడుతుంది, పళ్ళతో మాంసాన్ని ఏం చేస్తుంది, మాంసాన్ని కొరికి పక్కన పాడేస్తూ ఉంది. శరీరం అంతా కూడా ఒక 10 నిమిషాల ఛిద్రం చేసేసిందండి. ఆ ప్రాంతం అంతా రక్తమే, ఆ ప్రాంతం అంతా కూడా మాంసపు ముద్దలే, ఆ ప్రాంతం అంతా కూడా ఒక భయంకరమైనటువంటి విధానంలో మారణహోమం జరుగుతూ ఉంది. అయినా సరే ఆ తల్లి మాత్రం ఆ కుమారుని విడిచిపెట్టట్లేదు, ఆ పులికి అప్పగించట్లేదు. ఎందుకు తెలుసా? ఆ కుమారుని ప్రేమిస్తుంది కాబట్టి. నేను చనిపోయినా పర్వాలేదు, నా కుమారుడు రక్షించబడాలనేటువంటి ప్రేమ ఆ తల్లిలో ఉంది. ఎట్టకేలకు ఆ దృశ్యాన్ని కొంతమంది చూశారు. పులి దాడి చేస్తుందని ఆ ఇరుగు పొరుగు వారు చూసేటప్పటికి కొంతమంది రైతులు కర్రలు తీసుకొచ్చారు, కత్తులు తీసుకొచ్చి పులిని ఎప్పుడైతే బెదిరించగానే పులి ఆ ప్రాంతం నుంచి ఏమైంది, పారిపోయింది. కానీ జరగాల్సిన ప్రమాదం అంతా కూడా జరిగిపోయింది, జరగాల్సిన ప్రమాదం అంతా జరిగిపోయింది. ఎంత గాయపరచాలో అంత గాయపరిచేసింది. రక్తపు మడుగులో ఎవరున్నారో తెలుసా? తల్లి కొడుకులు ఉన్నారు. కానీ కుమారుడికి రక్తం అయితే అంటుకుంది, కానీ గాయాలు మాత్రం అవ్వలేదు. కుమారుడు చక్కగా నవ్వుతున్నాడు, కానీ తల్లి వేదనతో ఉంది, గాయాలు పాలై మరణించడానికి సిద్ధంగా ఉంది. కాసేపటికి ఆమె కుమారుని చూస్తూనే ఆ రక్తపు మడుగులో గిలగిల గిలగిల కొట్టుకుంటూ ఆ తల్లి తన తుది శ్వాసను విడిచిపెట్టింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి, దీనికన్నా సమాధానం చెప్పండి. ఆ ఇద్దరు తల్లిలో ఎవరు నిజమైన తల్లి అయి ఉంటారు? ఆ ఇద్దరు తల్లిలో ఎవరు కన్న తల్లి అయి ఉంటారు? చెప్పాలి. కుమారుడు కొరకు ప్రాణం పెట్టిన తల్లి నిజమైన తల్లి ఖచ్చితంగా అయి ఉంటుంది. లోపలుండి సూక్తులు చెప్పిందే, అలా వెళ్ళు ఇలా వెళ్ళు, ఆమె నిజమైన తల్లి అయి ఉంటుందా? నిజమైనటువంటి తల్లి కుమారుడు కోసం ఏం పెడుతుంది? నిజమైనటువంటి దేవుడు నీ కొరకు ఏం పెడతాడు? ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు, తన ప్రాణం మన కోసం పెట్టాడు. కాబట్టి ఆ ప్రేమను నువ్వు తెలుసుకోవాలి. క్రిస్మస్ రోజున నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలి. ప్రభువుకి క్రిస్మస్ అంటే రోజున క్రిస్మస్ అంటే పిండి వంటలు వండుకోవడం కాదు, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ధరించడం కాదు, క్రిస్మస్ అంటే ఇంటికి సున్నాలు వేసుకోవడం కాదు, క్రిస్మస్ అంటే ఇంటి పైన స్టార్ ఎట్టి ఇంట్లో బారెట్టడం కాదు. ఆలోచించండి, క్రిస్మస్ అంటే ప్రేమ పండుగ. దేవుడి నుంచి ఏం కోరతాం తెలుసా? నేనేమీ కోరట్లేదు నీ జీవితంలోంచి. నీ డబ్బు కోరట్లేదు, నీ జుట్టు కోరట్లేదు, నీ వంకాయలు కోరట్లేదు, నీ టెంకాయలు కోరట్లేదు, నీ హృదయాన్ని కోరుతున్నాను. నేను హృదయం అనే తలుపుతో నేను తడుచున్నాను. ఎవరైనా స్వరం విని తలుపు తీస్తే నేను అతను కలిసి భోంచేస్తాం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు ఈ లోకానికి ఒక బహుమానాన్ని పంపించాడు. దేవుడు ఈ లోకానికి గిఫ్ట్ని పంపించాడు. యేసయ్యకి ఏ గిఫ్ట్ ఇస్తావు ఈ రాత్రికాల సమయంలో? ఆయన నీ హృదయం అనేటువంటి ఆ దాన్ని అడుగుతున్నాడు. ఇస్తావు యేసయ్యకు? నా హృదయంలోకి రండి అయ్యా, నాకు శాంతిని ఇవ్వండి, నా హృదయంలోకి వచ్చి నాకు రక్షణ ఇవ్వండి, నా హృదయంలోకి వచ్చి నాకు నిత్య జీవాండి అని ప్రభువుని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆ కృపనిస్తాడు. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. రాత్రికాల సమయంలో ఏ ఒక్కరు అటు ఇటు వెళ్ళొద్దు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నీకు అర్థమైంది, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి నీకు అర్థమైంది. ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న ప్రార్థన, నీ జీవితాన్ని ఇంకా ప్రభువుకి ఇవ్వకపోయినట్లేదు. ఈ రాత్రికాల సమయంలో యేసయ్యకు నా జీవితాన్ని ఇస్తానండి, నేను రక్షణ పొందుతాను, అగ్ని ఆరదు పురుగు చావదన్నటువంటి ఆ భయంకరమైన శిక్షని తప్పించుకున్నటువంటి వారు మీ కుడి హస్తాన్ని చూపించండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా బయట ఉన్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నేను అర్థం చేసుకున్నాను, యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడో నేను అర్థం చేసుకున్నాను, నా జీవితాన్ని ప్రభువుకి ఇస్తానటువంటి వారు మీ కుడి హస్తాన్ని చూపించండి. ఇంకెవరైనా, తమ్ముడు దేవుడిని దీవించును గాక, చెల్లి దేవుడిని దీవించును గాక, ప్రియ అక్క దేవుడు నేను దీవించును గాక, ప్రియ అన్న దేవుడిని దీవించును గాక, అలా చేతులు చూపించిన వారు నాతో ఒక చిన్న ప్రార్థన చెప్పండి. యేసయ్యా, పాపినైన నన్ను కరుణించండి, నీ రక్తములో నా ప్రతి పాపాన్ని కడగండి, నీ కుమారునిగా నీ కుమార్తెనుగా నన్ను చేయండి. నా ప్రార్థన విని
నా పాపాలు క్షమించినందుకు నీకు వందనాలు. ఇక నుండి నీ బిడ్డగా జీవిస్తాను, పాపాన్ని అసహించుకుంటాను, నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. యేసయ్యా నీకు వందనాలు. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని పరచండి.